సింగరేణి యాజమాన్యానికి కార్మిక సోదరులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. మొట్టమొదటిసారి నైనీ కోల్ బ్లాక్ నుంచి సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కోసం కేటాయించినటువంటి ఆనాటి సింగరేణి సంబంధించిన నైనీ కోల్ బ్లాక్ నుంచి మొట్టమొదటి రైల్ ర్యాక్ ద్వారా బొగ్గు వస్తున్నటువంటి సందర్భంలో నిజంగా ఇది చాలా సంతోషించదగినటువంటి అంశం, చారిత్రాత్మకమైనటువంటి అంశం కూడా సింగరేణి కాలేజ్ సంబంధించినంత వరకు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని జెన్కో ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పవర్ సెక్టార్తో పాటు సింగరేణి కూడా పవర్ జనరేషన్లో భాగస్వామి ఈరోజు పవర్ ప్రాజెక్ట్ నడుపుతున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. ఈరోజు రాష్ట్ర అవసరాల దృష్టి ఒకటే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు కూడా సింగరేణి కాలనీస్ బొగ్గుని సరఫరా చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో జెన్కో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్కి సింగరేణి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ కూడా కోల్ సప్లై చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో హితోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. ఈరోజు రాష్ట్ర అవసరాలు పెరిగిపోతూ ప్రొడక్షన్ పెరిగిపోతూ రాష్ట్రంలో అనేక అవసరాలను తీర్చడానికి కావలసినంత స్థాయిలో పవర్ ఉత్పత్తిని పెంచుకోవడం కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం కోరిన మీదట సింగరేణి తన ఉత్పత్తిని పెంచుకోవడమే కాకుండా సింగరేణి ఇంకా అనేక రకాలైన కొత్త నూతన బ్లాకులను తెచ్చుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూ భవిష్యత్తులో ఇంకా కొన్ని బ్లాకులు పొందడానికి ఇప్పటికే మనం తాడిచెర్ల 2 బ్లాక్ని పొందాం. నైనీ కోల్ బ్లాక్ ఆపరేషన్లో తీసుకొని వచ్చి బొగ్గును తీసుకొని రావడం కోసం చాలా చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా మొదటి రైల్ రోక్ వస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా మిగతా బ్లాకులు పొందడం కోసం సింగరేణి కాలనీస్కి రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినంత సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే యావత్ క్యాబినెట్ అంతా కూడా సింగరేణిని పెద్ద ఎత్తున పరిపుష్టం చేయటం కోసం వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి సింగరేణి తెలంగాణకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థ. ఇటువంటి సంస్థని కాపాడుకోవటం కోసం చేయాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడమే కాకుండా పూర్తి సహకారాన్ని అందిస్తూ రాబోయే 100 సంవత్సరాల్లో కూడా తెలంగాణ సంబంధించిన సింగరేణి ఈ కాలనీస్ కేవలం కోల్ మైనింగ్ ఒకటే కాకుండా ఇతరత్ర క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ కూడా ముందుకు పోతూ ప్రపంచంలోనే అతిపెద్ద పోటీ పడేటువంటి మైనింగ్ సంస్థకు ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తూ ఉంది. ఈరోజు మరొకసారి నేను ఈరోజు సింగరేణి కాలేజ్ సంబంధించిన అనేక రకాలైనటువంటి మైనింగ్ సంబంధించిన మెషినరీ, అత్యాధునికమైనటువంటి మెషినరీ ప్రపంచంలో ఎక్కడెక్కడ అందుతూ ఉందో చూస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు క్యాటర్పిల్లర్ సంబంధించినటువంటి మైనింగ్ ఎక్విప్మెంట్, మైనింగ్ విధానం, అట్లాగే ఇక్కడ జరుగుతున్నటువంటి నూతన టెక్నాలజీ ఆవిష్కరణలన్నీ కూడా గమనిస్తూ గమనించే ప్రక్రియలో ఈరోజు మొదటిసారి మనకి ఇవాళ నైనీ బ్లాక్ నుంచి మొదటి రైల్ రోకో కోల్ కూడా సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు వస్తున్నటువంటి శుభ సందర్భంలో మనస్ఫూర్తిగా సింగరేణిని అభినందిస్తూ ఇది భవిష్యత్ తరాలకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అందించే ఒక నూతన ప్రక్రియ, ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. నేను హృదయపూర్వకంగా మరొక్కసారి సింగరేణి కార్మికులకి సింగరేణి యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.